హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ వ్లాగర్స్ సాయి కృష్ణ. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఆదివారం మూవీ అప్డేట్స్ మీ మొబైల్లోకి వస్తాయి. ఈ వీడియోకి 10 లైక్స్ మరియు 5 సబ్స్క్రైబర్స్ వస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం హనుమాన్ మూవీ గురించి మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు అవర్ హీరో తేజ సజ్జా మాట్లాడిన విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి గాయ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హనుమాన్ బచ్చాగాడు కాదు బిడ్డ తేజ సజ్జా. హిట్టుతో ఫట్టుమని పీకితే గుయిమంది. ఎక్కడ చూసినా జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి. ప్రేక్షకులు నిజంగానే హనుమత్ దర్శనం అయినట్లుగా థియేటర్లలో ఊగిపోతున్నారు. మరి ఇంత చేసిన ఈ సినిమా ఎన్ని అవమానాలు ఎదుర్కొందో, ఎన్ని అడ్డంకులు దాటిందో ఓ లుక్కేద్దాం. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికీ ఎరుక సామి అన్నట్లుగా హనుమాన్ విశ్వరూపం సాగిపోతుంది. థియేటర్లలో హనుమాన్ ఎంట్రీ సీన్ చూసి తెలియకుండానే ఆడియన్స్ గుండెల్లో దడ, ఒంటిపై గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సినిమా అయ్యే పాటికి అందరూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ అరుస్తూ థియేటర్ల నుంచి బయటికి వెళ్తున్నారు. 3 ముక్కల్లో చెప్పాలంటే హనుమాన్ సినిమా ప్రభంజనం ఇది. ఊహించిన దానికంటే అతి పెద్ద విజయం దిశగా సాగిపోతున్న హనుమాన్ చిత్రం వెనుక ఉన్న అసలు సిసలు పవర్ ఏంటి? అంతమంది అంతలా అవమానించినా, అడ్డంకులు సృష్టించినా ముందుకు నడిపిన బలమేంటి? చైల్డ్ ఆర్టిస్టు, యంగ్ డైరెక్టర్ కలిసి ఏం చేస్తారులే, ఏం తీస్తారులే అనుకున్న వారికి గదతో గూబగుయిం అనేలా చేశాడు హనుమాన్. మరి ఈ చిత్రం సక్సెస్ వెనుక ఉన్న బలగంపై ఓ లుక్కేద్దాం. హనుమాన్ సినిమాకి ఆది నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకున్న సమయంలో అనుకున్నంత బడ్జెట్లో సినిమాను పూర్తి చేయగలమా అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెగ ఆలోచించాడు. తీరా మొత్తం సినిమాను అద్భుతంగా తీసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ఎప్పుడో ప్రకటించేశారు. కానీ హనుమాన్ వచ్చే అదే డేట్కి గుంటూరు కారం కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇంకేముంది, సినిమాను సంక్రాంతి నుంచి వాయిదా వేసుకోవచ్చు కదా అంటూ బడా నిర్మాతలు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా వింత వాదనలు చేశారు. ఒక కుర్రాడు రోడ్డు ఖాళీగా ఉంది కదా అని సైకిల్ వేసుకుని వచ్చాడు. అప్పుడే సడెన్గా 4 పెద్ద కార్లు అక్కడికి వచ్చేశాయి. అయినా సరే సైకిల్ తీయనంటే ఎలా? కారుతో గుద్దితే సైకిల్ ఏమవుతుంది అంటూ ఓ ప్రశ్న వేశారు. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన సమాధానం నభూతో నభవిష్యతి అనిపించింది. నేను అయితే తీయను సార్, అది సైకిల్ కావచ్చు, బండి కావచ్చు. నేను ముందు వచ్చి నిల్చున్నా, గుద్దినా ఫర్లేదు, సైకిల్ దెబ్బకి కూడా కారుకి సొట్ట పడుతుంది అంటూ బుర్ర బ్లాస్ట్ అయ్యే బదులిచ్చాడు. ఇదే తరహాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో తేజ సజ్జాని కూడా అవమానించారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ, మిమ్మల్ని జనాలు ఇంకా చైల్డ్ హీరోగానే చూస్తున్నారా? మీరు పూర్తి స్థాయిలో హీరో అయ్యారనుకుంటున్నారా అనే ప్రశ్న వేశారు. దీనికి నవ్వుకొని, ఎంతనుకుంటున్నారు నా వయసు అంటూ ఆడియన్స్ వైపు చూసి తేజ అడిగాడు. వాళ్ళు 29 అని సమాధానం ఇచ్చారు. ఇక అంతటితో ఆగని ఆ జర్నలిస్ట్, ఈ సినిమాలో కాన్వాస్ చాలా పెద్దగా ఉంది. ఆ కాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కు దాటిన కాన్వాస్లా ఉందంటారా అంటూ చెత్త క్వశ్చన్ అడిగారు. దీనికి కూడా చాలా ఓపికగా బదులిచ్చాడు తేజ. ఎవరైనా రెండోతరం నటులు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు తమ ఫస్ట్ సినిమానే ఇంతకన్నా పెద్ద సినిమా చేశారనుకోండి, మీరెవరూ ఈ ప్రశ్న అడగట్లేదు. మీరు నాలాంటి వాడిని, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇన్ని సినిమాలు చేసి, నేను పెద్దయ్యాక మళ్ళీ ఓ బేబీలో క్యారెక్టర్ చేసుకుని, ఈయన ప్రశాంత్ వర్మ తో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి కిందామీద పడి ఇక్కడ బతకాలి అని కష్టపడి చేస్తే ఇప్పుడు మీరు సరిపోతారా అంటే చిన్నచూపు చూసినట్టు అనిపిస్తోంది. నేను వేరే వాళ్లతో పోల్చుకోవట్లేదు, వాళ్ళు నేను ఒక్కటే అని కూడా నేను అనట్లేదు. వాళ్ళందరికీ అవకాశం వచ్చింది, నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేమి ఇచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది. సినిమాకి నేను ఏమిచ్చాను అనేది నాకు, డైరెక్టర్కి తెలుసు. నేను నా 100% కష్టపడి చేశాను అంటూ తేజ బదిలిచ్చాడు. ఇక తర్వాత ధైర్యం చేసి సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న మూవీ టీంకి థియేటర్ల సమస్య ఎదురైంది. అదే రోజు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుండటంతో హనుమాన్కి భారీగా థియేటర్ల కోత వేశారు. కేటాయింపులో కనీసం సగం కూడా జరగలేదు. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు 96 ఉంటే కేవలం 6 హనుమాన్ సినిమాకి వచ్చాయి.
తక్కువ బడ్జెట్ సినిమాకి తక్కువ, ఎక్కువ బడ్జెట్ సినిమాకి ఎక్కువ ఇచ్చాం, తప్పేముంది అంటూ బడా నిర్మాత బహిరంగంగానే చెప్పారు. దీనికి కూడా హనుమాన్ టీం సర్దుకుంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే థియేటర్లు లేకపోయినా మంచి సినిమాను ఈరోజు కాకపోతే రేపు చూస్తారు, మళ్ళీ చూస్తారంటూ ధైర్యం ఇచ్చారు. అదే ధైర్యంతో ఒక్క రోజు ముందే ప్రీమియర్స్ కూడా వేసింది చిత్ర బృందం. కానీ ఒక్కసారి సినిమా జనాల మందుకు వెళ్లిపోయిన తర్వాత హనుమాన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సీతాన్వేషణ కోసం లంకలో చిన్న కోతి పిల్లలా తిరిగిన హనుమంతుడిలా థియేటర్లలోకి వెళ్ళింది ఈ సినిమా. కానీ ఆ తర్వాత సీతామాత దర్శనం చేసుకుని లంకా దహనం చేసిన భీకర రూపంలా హనుమాన్ సినిమా కూడా థియేటర్లలో దద్దరిల్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ విశ్వరూపానికి ఆడియన్స్ ముగ్ధులైపోయారు. ఉత్తర భారతంలో ప్రేక్షకులు అయితే సినిమా తీసిన విధానానికి ఊగిపోయారు. తెలుగోడికి తిరుగులేదు, టాలీవుడ్కి ఎదురులేదు అంటూ బాలీవుడ్ను ఏకిపారేశారు. ఇక హనుమాన్ దెబ్బకి ఇండస్ట్రీ పెద్దల అహంకారం అనే లంక మొత్తం దహనం అయిపోయింది. సినిమాలో సత్తా ఉంటే ఎవడూ ఆపలేడని హనుమాన్ నిరూపించింది. మొదటి నుంచి హనుమాన్ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు తేజ సజ్జా. ఎంత పోటీ ఉన్నా, ఏది ఏమైనా ఈ సినిమా నిలబడుతుంది, మమ్మల్ని నిలబెడుతుంది అంటూ పదే చెప్పిన తేజ మాటలు అక్షరాలా నిజమయ్యాయి. హనుమాన్ సినిమాను సురక్షితంగా బాక్సాఫీస్ను షేక్ చేస్తూ విజయ తీరాలకు చేర్చారు స్వామి హనుమ. 2 ఏళ్లకి పైగా ప్రశాంత్ వర్మ పడిన కష్టానికి, తేజ సజ్జా ఎదుర్కొన్న అవమానాలకి 100 రెట్ల గౌరవాన్ని, ప్రశంసలను ఇచ్చాడు స్వామి హనుమ. ధర్మం కోసం ఎవరు నిలబడతారో, ధర్మంగా ఎవరు పోరాడతారో, ఎక్కడ శ్రీరామనామ సంకీర్తన వినబడుతుందో, ఎక్కడ రామనామం పలుకుతుందో అక్కడ ఖచ్చితంగా స్వామి హనుమ ఉంటారని, వారికి అండగా నిలుస్తారని మరోసారి రుజువైంది. ప్రేక్షకులకి ఇంత గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించిన హనుమాన్ మూవీ టీంకి శుభాకాంక్షలు చెబుతూ జై శ్రీరామ్, జై హనుమాన్. Thank you for watching this video and don't forget to subscribe our channel. Thank you.